శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో పెరిగినటువంటి స్థలాలను ఏ విధంగా తెంపు చేయాలి, ఇది ఒక పెద్ద తలనొప్పి. అందరికీ కూడా తెలియదు. మ్యాప్ మీద ఎంత గీసి చూపించినా కూడా స్థలం మీదకు వెళ్ళేలేకే పెరిగినటువంటి స్థలాన్ని ఏ విధంగా తెంపు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వదిలేస్తుంటారు. దానిని మనం ఈ మ్యాప్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్థలంలో కానీ గృహంలో కానీ ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ పెరిగితే ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య కూడా లేదు శాస్త్రం ప్రకారం కూడా. అలా కాకుండా ఈశాన్యం మూల కాకుండా ఆగ్నేయం పెరిగినా, వాయువ్యం పెరిగినా, నైరుతి పెరిగినా కూడా దోషపూరితమవుతుంది ఆ స్థలం, ఆ గృహం. అలా పెరిగినప్పుడు ఏ విధంగా తెంపు చేసుకోవాలి అంటే, ఒకవేళ తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాగ్నేయం కానీ పెరిగిందనుకోండి, తూర్పు ఈశాన్యం మూల ఎంత ఉందో అంత, ఒకవేళ ఇక్కడి నుంచి అంటే వాయువ్యం నుండి ఈశాన్యానికి 10 అడుగులు ఉందనుకోండి, ఆ 10 అడుగులు దక్షిణ ఆగ్నేయంలో కూడా పెట్టండి. అంటే ఒకవేళ పడమర గనక మీకు 20 అడుగులు ఉందనుకోండి, ఇదే 20 అడుగులు తూర్పును కూడా పెట్టండి. అంటే ఆ విధంగా ఆ మెజర్మెంట్స్ పెట్టి తెంపు చేసుకోవటం చేయాలి. సో ఈ విధంగా అప్పుడు స్థలం స్క్వేర్ అవుతుంది. అంటే పెరిగినటువంటి స్థలానికి సంబంధించి ఈ పెరిగిన స్థలం ప్రకారం మిగిలినటువంటి స్థలం పెరగాలంటే అది సాధ్యపడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు. ఆగ్నేయం పెరిగినప్పుడు ఈ విధంగా తెంపు చేయండి. అలాగే వాయువ్యం పెరిగినప్పుడు కూడా దక్షిణం ఎంత ఉందో చూసుకోవడం, దాని ప్రకారం మరలా తూర్పు ఎంత ఉంది, ఎన్ని అడుగులు ఉందని చూసుకొని పడమర కూడా అదే 2 అడుగులకి కనుక మనం తెంపు చేసుకుంటే ఇప్పుడు స్క్వేర్ అవుతుంది. నైరుతికి సంబంధించి కూడా ఉత్తరం ఎంత ఉంది, ఎన్ని అడుగులు ఉందో చూసుకొని దక్షిణం కూడా తెంపు చేసుకోవటం వలన తూర్పు ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా కనుక మనం తెంపు చేసుకుంటే ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం తెంపు చేసినట్లు అవుతుంది. అలా కాకుండా పెరిగినటువంటి స్థలాన్ని గనక పెరగకూడని మూల గనక పెరిగినప్పుడు ఆ స్థలాన్ని గనక మనం తెంపు చేయకపోతే దాని ద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి యజమానులకు తగులుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరలా స్థలము పెరిగింది, పెరగకూడని మూల పెరిగింది, తెంపు చేసాం, అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే తెంపు చేసినప్పుడు ఆ స్థలాన్ని వదిలేయండి, అంతేగాని మరలా దాంట్లో ఏదో ఒకటి వేసేసి ఈ స్థలానికి ఆ స్థలం కలిపేసి ఆ తెంపు అనేది గనక కట్టడి చేస్తే, తెంపు చేస్తే ఖచ్చితంగా మరలా తెంపు అయ్యి ఉపద్రవాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్థలము పెరగకూడని మూల గనక స్థలం పెరిగితే దాన్ని తెంపు చేసి వదిలేయండి. వదిలేయటానికి తెంపు చేసేది, ఎందుకంటే ఆ స్థలం మీకు పనికి రాదు. కకృతి పడి గనక మీరు పెరగకూడని మూల గనక పెరిగినప్పుడు తెంపు చేయకపోయినా, తెంపు చేసి దాన్ని వదిలేయకపోయినా తద్వారా కూడా ముప్పులు వస్తాయి, ముప్పులు సంభవిస్తాయి. కాబట్టి శాస్త్రం ప్రకారం కూడా ఏ దిక్కులో ఏ మూల పెరిగిందో చూసుకొని పెరగకూడని మూల గనక పెరిగినట్లయితే దాన్ని తెంపు చేయవలసినదిగా మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.